నా ఫస్ట్ వర్కింగ్ డే నైట్ షిఫ్ట్తో స్టార్ట్ అయింది. ఈ ఒక్క నైట్ నాకు ముగ్గురిని పరిచయం చేసింది. ఆదిత్య పతాంజీ ఆన్ డ్యూటీ సార్, ఓవర్. ఏంటో భయ, ఎవ్వడి పాటికాడి ఇళ్లలో ప్రశాంతంగా డ్యూటీ చేసుకుంటా ఉంటే వాళ్ళ ప్రశాంతత కోసం మనం డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ నైట్ డ్యూటీ ఎవడు కనిపెట్టాడో గానీ ఆడికి సుఖరాత్రి వాల్యూ తెలియదు భయ్యా. పోలీస్ జాబ్ అంటేనే అందరినీ సెక్యూర్గా చూసుకోవడం, దాని గురించి గర్వపడాలే గానీ బాధపడకూడదు పతాంజీ. తప్పు నీది కాదులే, నీ బ్లడ్ అలాంటిది. హలో, ఏ ఏరియా? కూకటపల్లి. కత్తి లాంటి 3 బొమ్మలు వచ్చాయి, వస్తావా? ఫోన్ పెట్టి. సార్, అవునా సార్, రమ్మంటారా సార్? ఓకే సార్, నేను వెళ్ళి చెక్ చేసుకుంటాను సార్. బాయ్ సార్. ఇక్కడే పక్కకు దగ్గరలో నర్తనశాల అని పెద్ద ప్యాలెస్ ఉంది భయ్యా. అందులో అందమైన 3 కాస్ట్లీ పెయింటింగ్స్ వచ్చాయంట. వాటితో పాటు డ్రగ్స్ కూడా ఉన్నాయని ఇన్ఫర్మేషన్. నన్ను ఎస్ఐ గారు వెళ్ళి చెక్ చేసుకుని రమ్మన్నారు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, ఓకేనా? నేను వస్తాను భయ్యా. భయ్యా, ఫోన్ వచ్చింది నాకు ఒక్కడికే భయ్యా. అయినా నువ్వు నాతో పాటు వస్తే ఇక్కడ డ్యూటీ ఎవరు చేస్తారు? 5 minutes లో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నీకేదైనా ప్రాబ్లం అనిపించింది అనుకో, రింగ్ కొట్టు, నన్ను పట్టు. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. అరే కరెక్ట్ క్వార్టర్కే మైలేజ్ ఇస్తావు. హలో బ్రదర్, నన్నా నిన్నే ఇక్కడ ఏదైనా వైన్ షాప్ ఉందా? ఎందుకు? బండి అయిపోయింది. వీటికి మంది ఎక్కువైనట్టుంది. హలో బ్రదర్, బండి ఆగిపోతే వెళ్లాల్సింది పెట్రోల్ బంక్ కి, వైన్ షాప్ కాదు. నాకు పెట్రోల్ అవసరం లేదు. నేను కానీ నా బండి కానీ 90 వేస్తేనే స్టార్ట్ అవుతాం. నేను నా బండి ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ బ్రదర్. నేను ఫుల్ వేస్తే అట్లీస్ట్ ఇది హాఫ్ అయిన వేస్తుంది, లేకపోతే ఇద్దరం ఆగిపోతాం. అసలే కరోనా టైం వేస్ట్ చేయకుండా వైన్ షాప్ ఎక్కడ ఉందో చెప్పు. అమ్మో, వీడేంటి తేడాగా ఉన్నట్టున్నాడు. సరే, అలా వెళ్తే ఉంటుంది, వెళ్ళు. అవునా, థ్యాంక్ యూ. ఈ బండి చూస్తూ ఉండు. పోలీస్ అంటే ఎలా ఉండాలంటే తలపై కనిపించే 3 సింహాలు కాదు, ఆ కనిపించే 4వ సింహమే సాయి కుమార్ లో ఉండాలి. ఉన్నాడు. మాలాంటోళ్ళ వీక్నెస్ తో దేశాన్ని నమ్మేస్తారు కొడుకులు బ్లాక్ లో. చలో, నీకోసం డబల్ రేట్ లో కొన్న మందు. తాగు తాగు తాగు. అది అమ్మని స్టార్ట్ అయింది. నువ్వు షాక్ అవ్వకు. మావాడు ఆపేసిందంటే 100 kilometers మినిమం మైలేజ్ ఇస్తాడు. ఇది మావాడి కెపాసిటీ. వాటర్ తో కార్ నడపడం కనిపెట్టారు, నేను క్వార్టర్ తో బండి నడపడం కనిపెట్టా. ఐఎమ్ కాంతారావు, క్వార్టర్ కాంతారావు. క్వార్టర్ ఇంటి పేరు యూనో. నేను ఎప్పుడూ గవర్నమెంట్ ను బతికిచ్చే పనిలో ఉంటా. టైం వచ్చినప్పుడు కలుస్తా, ఓకే? నా క్వార్టర్ తో నడుపుతాను బండిని. నా క్వార్టర్ నా బండికి